ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానం దేవుడు మనకిస్తుంటే మనం నమ్మలేకపోతున్నాము. ఈ లోకంలో నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రైస్తవులై ఉండి కూడా దేవుని నమ్మని వారు, సిలువ విలువను అర్థం చేసుకోలేని వారు, సిలువ యొక్క రక్తం యొక్క విలువను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రభు నిన్ను నన్ను ప్రేమించి, ఈ లోకంను ఎంతగానో ప్రేమించి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి అందరికీ నిత్యజీవం అనుగ్రహించాలని ఆయన సంకల్పం అయితే మనం అసలు నమ్మలేక మనకు దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క రక్షణను తీసుకోలేకపోతున్నాము. అదే మన యొక్క బలహీనత. అయితే మనము విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనలను శుద్ధులుగా చేస్తుంది. మనం ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకుంటే ఆయన మన పాపములన్నిటిని క్షమిస్తాడు. అయితే ఆయన రక్తములో మనకు విశ్వాసం కలగాలి కదా. ఆయన నీ కొరకే రక్తం కార్చాడు, ఈ సిలువ యాగము నా కొరకే అని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు మాత్రమే మనకు రక్షణ, లేకపోతే రక్షణ లేదు. ప్రభు అందరి కొరకు చనిపోయాడు, నిజమే. అందరి కొరకు ఆయన మరణించాడు, అందరి కొరకు రక్తం కార్చాడు, నిజమే. అయితే అది మాత్రము జనరలైజ్ చేసి నమ్మడం కాదు. నీ కొరకు నీ కొరకు రక్తం కార్చాడు, నా కొరకు రక్తం కార్చాడు. ఈ విషయాన్ని మనం నమ్మితేనే మనకు విమోచనము, మన అపరాధముల నుండి మనకు క్షమాపణ. ఆయన తన కృపను మనకు విస్తరింపజేసి ఉన్నాడు కదా. మనము ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన పైన విశ్వాసం చూపుదాం, విశ్వాసం కలిగి జీవిద్దాం, విశ్వాసంతో ఆ రక్షణను స్వీకరిద్దాం. ఆ రక్షణ మనకి ఎంత నెమ్మదినిస్తుంది, ఎంత సంతోషం ఇస్తుంది, ఎంత నిరీక్షణనిస్తుంది. మనము ఇప్పుడు ఈ క్షణం చనిపోతాము అన్నా కూడా మనకు భయం అనేది ఉండకుండా ఎంతో నెమ్మదిని మనం కలిగి ఉండగలుగుతాము. అలాంటి కృప దేవుడు అనుగ్రహిస్తూ ఉంటే మనం తీసుకోవడానికి మనము సిద్ధంగా లేకపోయినట్లయితే చేతులారా మనమే పోగొట్టుకుంటున్నామేమో ఒకసారి ఆలోచించండి.